హాయ్ ఫ్రెండ్స్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి వంటలక్క. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో వెరీ టేస్టీ అండ్ ఈజీ రెసిపీ ప్రిపేర్ చేద్దాం. పిల్లలకి ఇది రోజుకొక బిస్కెట్ ఇచ్చామంటే వాళ్ళ హెల్త్‌కి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇవన్నీ నేను చిన్న కప్పుతో తీసుకుంటున్నా. ఒక చిన్న కప్పు బాదం పప్పు, ఒక చిన్న కప్పు పల్లీలు, ఒక చిన్న కప్పు మినపగుళ్ళు. వీటిని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వేరే ప్లేట్‌లోకి టర్న్ చేసుకొని, ఒక మిక్సీ జార్ తీసుకొని, ఒక కప్పు పంచదార, 2 ఇలాచీ వేసి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే బేషన్ తీసుకొని, అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి, మనం ముందు మిక్సీ పౌడర్ పట్టుకున్నాం కదా పంచదార, అది కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి. మనం ఎంత బాగా కలిపితే అది అంత మంచి క్రీమ్ లాగా తయారవుతుంది. ఇందులో ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి వేద్దాం. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా వేయొచ్చు. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది. అది తురిమి ఆ తురుము ఇందులో వేద్దాం. ఈ బిస్కెట్స్ మనం అంతా హెల్తీ ఫుడ్‌తో ప్రిపేర్ చేస్తున్నాం. చిన్న పిల్లలకైతే చాలా మంచిది. నేను మా పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెడతా అనమాట. అది మీతో షేర్ చేసుకుంటున్నా. మనం తురుముకున్న పచ్చి కొబ్బరి, అలానే కొంచెం నువ్వులు, కొన్ని బాదం పలుకులు వేసి, మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పప్పులు, అవి మెత్తగా పొడి చేసుకొని ఈ మిశ్రమంలో వేద్దాం. బాదం పప్పు, పల్లీలు, మినపగుళ్ళు వేయిస్తుంటే మంచి కమ్మటి వాసనొస్తుంది. అలానే మిక్సీ పట్టినా గానీ మంచి ఫ్లేవరొస్తుంది. ప్రోటీన్ పౌడర్ అనమాట. వీటిలో ప్రోటీన్ ఎక్కువుంటుంది కదా! పిల్లలకైనా, పెద్దలకైనా ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. మనం వేసినవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని, ఈ పౌడర్ గూడా బాగా కలిసేలాగా కలుపుకొని, ఒక కప్పు గోధుమ పిండి వేద్దాం. గోధుమ పిండి కూడా చక్కగా కలిసిపోయేలాగా మంచిగా వేళ్ళతో కలుపుకొని, చపాతీ పిండి ఎలా అయితే ముద్దలా చేస్తామో, అలానే ఇది కూడా చపాతీ ముద్దలాగా చేసి, ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. పిండికి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తరువాత, వాటిని మనం ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే వీటిని టిక్కీస్‌లాగా అంటే చిన్న చిన్న బిస్కెట్స్‌లాగా ప్రిపేర్ చేస్తున్నా. చిన్న పిల్లలకి ఎక్కువగా మనం సున్నుండలు చేసిస్తాం కదా బలమని. ఎముకలు కూడా గట్టిపడతాయి అంటారు. మినుములు, నెయ్యి అవన్నీ కలిసి తినడం వల్ల. అలానే ఇది కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. బిస్కెట్స్‌లా చేసి డీప్ ఫ్రై ఏం చేయొద్దు. ప్యాన్ మీద కాల్చి ఇచ్చామంటే టేస్ట్ బావుంటుంది. వాళ్ళ హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్ లైట్ హీట్ అయిన తర్వాత ఈ బిస్కెట్స్ అన్నీ దాని మీద పెట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టామంటే లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. చక్కగా అన్ని బిస్కెట్లు 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే, వీటిని చల్లారిన తర్వాత మంచిగా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటది తినడానికి. నేను మా పిల్లలకి పెట్టే ఫుడ్‌లో ఎక్కువగా బాదం పప్పు, పల్లీలు, అలానే మినుములు ఇలా కొంచెం హెల్తీగా ఉండేలా చూస్తా. ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం వల్ల ఎదిగే పిల్లలకి చాలా మంచిది కదా! అలానే పిల్లలనే కాదు పెద్దలు కూడా తినొచ్చు. ఈ బిస్కెట్‌లు రోజుకొకటి తిన్నామంటే మనకి ప్రోటీన్ మంచిగా అందుతుంది. అలానే జుట్టు రాలే సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. మనం బయట కొనే బిస్కెట్‌ల కన్నా 100% హెల్తీ బిస్కెట్స్ ఇవి. ఇంకా మన ఛానల్‌లో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. కుదిరితే ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.